స్టూడెంట్స్, నిన్న మనం డిఫైనింగ్ ఫీచర్, క్యారెక్టరిస్టిక్ ఫీచర్ గురించి నేర్చుకున్నాం. ఈరోజు కొన్ని క్యారెక్టర్స్ ఇచ్చారు. వీటిల్లో ఏది డిఫైనింగ్, ఏది క్యారెక్టరిస్టిక్ ఫీచరో చూద్దాం. ముందుగా మనం నిన్న ఏం చెప్పుకున్నామో అదొకసారి చూద్దాం. ఫస్ట్, డిఫైనింగ్ ఫీచర్. డిఫైనింగ్ ఫీచర్ అవ్వాలంటే మనం ఏదైనా ఒక క్యారెక్టర్ తీసుకున్నప్పుడు అది ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్లో చూపించాలి, నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్లో చూపించకుండా ఉండాలి. అలాంటప్పుడు అది డిఫైనింగ్ ఫీచర్ అవుతుంది. లేదా ఈ రెండిట్లో ఏ స్టేట్మెంట్నైనా ఒబే చేయకపోతే అలాంటప్పుడు అది క్యారెక్టరిస్టిక్ ఫీచర్ అవుతుంది. సో దీన్ని బట్టి ఈ కిందవి ఏవేవో చూద్దాం. ఫస్ట్, గ్రోత్ అనేది లివింగ్ ఆర్గానిజమ్స్లో, ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్లో చూపిస్తుందా? జీవం ఉన్న ప్రతి ఒక్క దాంట్లోనూ చూపిస్తుంది కాబట్టి టిక్ మార్క్ పైన. అదే నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్లో గ్రోత్ అనేది ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు స్టోన్ మీద డస్ట్ పడి కొద్దిగా హైట్ ఎంతో కొంత పెరుగుతుంది స్టోన్. సో అందులో కూడా నాన్ లివింగ్లో కూడా ఎంతో కొంత గ్రోత్ జరుగుతుంది కాబట్టి చూపిస్తుంది. ఇప్పుడు చూడండి, ఫస్ట్ స్టేట్మెంట్ని ఒబే చేసింది, రెండో స్టేట్మెంట్ని ఒబే చేయలేదు. కాబట్టి ఏదైనా ఒక స్టేట్మెంట్ని ఒబే చేయకపోతే అది ఏమవుతుంది? క్యారెక్టరిస్టిక్ ఫీచర్. కాబట్టి గ్రోత్ అనేది క్యారెక్టరిస్టిక్ ఫీచర్ అన్నమాట. నెక్స్ట్, ఇంట్రిన్సిక్ గ్రోత్ తీసుకోండి. ఇంట్రిన్సిక్ గ్రోత్ అంటే గ్రోత్ అనేది బాడీ లోపల జరగాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి, లివింగ్ ఆర్గానిజమ్స్ తీసుకోండి. గ్రోత్ అనేది బాడీ లోపల జరుగుతుందా? అవును. మనిషి పెరుగుదల కానీ ఏదైనా సెల్లు నుంచే సెల్లు లోపల జరుగుతుంది. కాబట్టి గ్రోత్ అనేది ఇంట్రిన్సిక్ గ్రోత్ అని లివింగ్ ఆర్గానిజమ్స్లో ఉంటుంది. ఈ ఆల్ అనేది కూడా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్, నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్లో లోపల అనేది జరుగుతుందా? లోపల గ్రోత్ జరగదు. ఎందుకు? దాని బాడీ యొక్క అవుట్ సైడ్ స్టోన్ మీద గ్రోత్ జరుగుతుంది కానీ లోపల కాదు. కాబట్టి ఈ రెండు స్టేట్మెంట్స్ని ఒబే చేస్తుంది కాబట్టి ఇంట్రిన్సిక్ గ్రోత్ అనేది డిఫైనింగ్ ఫీచర్. నెక్స్ట్, ఎక్స్ట్రిన్సిక్ గ్రోత్ తీసుకోండి. ఎక్స్ట్రిన్సిక్